రైట్ 2 రౌండ్స్ అయిపోయాయి కంప్లీట్ చేసుకున్నాం. సో దాని తర్వాత వీళ్ళ ఫైనల్ స్కోర్స్ చూద్దాం. ఆఫ్టర్ 2 రౌండ్స్ మీ స్కోర్ వచ్చేసి 300 ప్లస్ 200 500 పాయింట్స్. సెకండ్ టీమ్ అరుణ్ అండ్ శృతి గారు మీ స్కోర్ కూడా 500 పాయింట్స్. 100 మార్కులు తక్కువ ఉన్నారు అంతే. 400 పాయింట్స్ తో ఉన్నారు. డాన్స్ చేశారు. సో ఒక్కరికి మాత్రం 100 పాయింట్స్ వచ్చేసాయి. అది ఎవరికి వచ్చాయో నేను చెప్తాను ఆఫ్టర్ దిస్ రౌండ్. ఈ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రైట్ మామా దా ఇతర స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. కళ్ళు కళ్ళు మీ ఆవిడ కళ్ళే చూడాలి. కళ్ళు కళ్ళు ప్లస్. ఏం కనబడుతుంది మీ ఆవిడ కళ్ళలో? నా ఫేస్ కనబడుతుంది. మీకేం కనబడుతుంది అంటే మీ ఆయన కళ్ళలో? నేనే కనబడుతుంది. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ స్వీట్ మెమరీ, ఆ మధురానుభూతి ఏంటి? పెళ్ళైన 10 days కి నా బర్త్డే. ఫస్ట్ తను సర్ప్రైజ్ గా తను నన్ను అవుటింగ్ తీసుకెళ్తానని నాకు తెలియదు. నేను నార్మల్ గా టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాక బయటికి వెళ్దామని చెప్పి బయటికి తీసుకెళ్ళాక అక్కడ ఇక్కడ అని డే మొత్తం తిప్పారు. అసలు నేను ఫస్ట్ టైం, అప్పటి వరకు ఎప్పుడు అలా బయట తిరగలేదు అనమాట. ఈవెన్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదని కాదు. వెళ్తే 1 hour షాపింగ్ వెళ్ళేసి ఇంటికి వచ్చేయడం ఇదే ఉండేది. కానీ ఆ రోజు డే మొత్తం ఈవినింగ్ 6 వరకు అక్కడే బయటే తిరిగాము అనమాట. మార్నింగ్ 8 కలా వెళ్ళాము, ఈవినింగ్ 6 వరకు బయటే తిరిగాము. ఇంకా అలా అంత స్పెషల్ గా సపరేట్ గా మా ఇద్దరికి స్పెండ్ చేసుకోవడానికి అంటూ టైం అనేది మళ్ళీ తర్వాత దొరకలేదు. అలాంటి సర్ప్రైజ్లు మీరేమన్నా ఇచ్చారా మీ వారికి? నాకు తెలిసి నేను ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటాను, ఏదో ఒకటి ఇస్తాను. తనకి నచ్చిన ఐటమ్స్ చేయడం గానీ, లేదంటే ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వడం గానీ ఇవ్వాలి అనుకుంటాను. బట్ తాను సర్ప్రైజ్ అయ్యాడో లేదో అనేది మాత్రం నాకు తెలియదు. సో మీ ఆవిడ మీకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇచ్చింది? మర్చిపోలేని సర్ప్రైజ్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మాది మ్యారేజ్ సెటిల్ అయింది February 14th రోజు. ఫస్ట్ టైం నేను తనకి ఫ్లవర్ ఇవ్వాల్సింది నా మరదలు ఇచ్చేసింది. రైట్, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మీ ఆవిడ మిమ్మల్ని కొడుతుంది అని చెప్పారు. సో అది పెళ్ళైన తర్వాత ఏం సందర్భంలో కొట్టడం అంటే కొట్టడం కాదు, జస్ట్ లైక్ అంటే సేమ్ టు సేమ్. అంటే నేను మొండి తను మొండి, ఇక సేమ్ టు సేమ్. అంటే ఇక ఏ విషయానికైనా తను త్వరగా కాంప్రమైజ్ అవ్వడు. తను ఏది చెప్తాడో అదే చెయ్యాలి అంటాడు అనమాట. ఏదైనా సరే తను చెప్పిందే జరగాలి, వేరే ఎవరు చెప్పినా ఒప్పుకోడు. తను ఒకటి ఫిక్స్ అయ్యాడంటే అదే అవ్వాలి. ఆ విషయంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నేను కూడా అదే చెప్తాను. మాక్సిమం నేను చెప్పిందే జరగాలి అని నేను అన్నాను. ఇద్దరం కాంప్రమైజ్ అవ్వక మాక్సిమం ఇంకేంటి అంటే మాటలతోనే పోట్లాడుకుంటాం. మీ ఆవిడ నచ్చని క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు? నచ్చని అన్ని హైలైట్ అండి. అన్ని హైలైటేనా? అన్ని హైలైట్. ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేది ఏం లేదు, అలా ఏముండదు. రెడీ అవుతే హైలైట్ సూపర్ గా ఉంటది. అంటే రెడీ అవ్వదు ఫస్ట్. మెయిన్ గా తనకి అవన్నీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలాంటివి నచ్చవు. ఎందుకు? బద్ధకమా? బద్ధకం అని కాదు, నచ్చవు. ఫస్ట్ మెయిన్ గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు సూపర్ గా రెడీ అవుతుంది. అదంటే పక్కన ఉంటే సాలిడ్. మామ వద్దు మామ, నువ్వు పక్కన వస్తే నాకు టెన్షన్ అవుతుంది. పక్కన ఉంటే సాలిడ్ గా ఉంటుంది మామ, నువ్వు చూడకట్లా. చెప్పమ్మా, బాగుంటుంది తెలుసా మామ. ఎందుకు మామ, నేను అమ్మాయినా? అయ్యా నేను తేడా అనుకోవచ్చుగా. నువ్వు నీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నావు నీ ఫ్యామిలీ పరంగా? నిజంగా మనసు మీద చేసుకుని చెప్పు, నిజంగా చెప్పు, ఒప్పుకో, అడుగు, నిన్ను నువ్వే. లేదు మామ, ఇంకా రాలే, ఇంకా ఆ లైఫ్ రాలేదు. ఆ లైఫ్ వచ్చినాక ఆ లైఫ్ రావాలి, ఇంకా రావాలి. అంటే చాలా ఉన్నాయి అవన్నీ. 3 చెప్పు నాకు. ఏం మిస్సింగ్ నీ లైఫ్ లో? ఏం కావాలి? అంటే మరీ అంత లగ్జరీ కాకుండా, బట్ నేను ఒక సింపుల్ నా ఓన్ గా నేను ఒక కార్ తీసుకోవాలి, నా ఫ్యామిలీ అందరినీ చూసుకోవాలి. అది ఎట్లా ఇప్పుడు కూడా చూసుకుంటాను. అంటే ఏ టెన్షన్ లేకుండా వాళ్ళకి టెన్షన్ లెస్ లైఫ్ కావాలి అనేది తన కోరిక. వెరీ గుడ్. బెలూన్ బర్స్ట్ చేయండి. సో మీ ఆవిడ మొండి అంటున్నావు, మొండితనం వల్ల నీకు ఏమైనా కష్టమైందా? అంటే మాక్సిమం నేనున్నది ఫైనల్ అవుతుంది. అవునా? అవునా? మాక్సిమం లాస్ట్ కి నేనే కాంప్రమైజ్ అయిపోవాలి, అవ్వకపోతే అయ్యేలాగా చేస్తాడు. మీ ఆవిడకి నీ మీద కోపం వచ్చింది అనుకో, ఏం చేస్తుంది? వెంటనే ఏడ్ చేస్తుంది. నీ మీద కోపం వస్తే ఏడ్ చేస్తుంది. నీకు మీ ఆవిడ మీద కోపం వస్తే? నేను కామ పడుకుని నవ్వుకుంటే కూర్చుంటా. మీ ఆవిడ మీద కోపం వస్తే నవ్వుకుంటా కూర్చుంటావా? అంతే, నవ్వుకుంటే కూర్చుంటా. బట్ కొంచెం ఒకసేపు సీరియస్ అయిపోయి ఆటోమేటిక్ గా నేను అంటే తను నా మీద ఎక్కువ కోపంగా ఉండలేడు అనమాట. నా ఫేస్ చూడగా నవ్వేస్తారు. మాక్సిమం ఎంత కోపం ఉన్నా నవ్వేస్తారు ఆయన.
ఎండ్ ఏంటి? ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? నేను ఒక మా మదర్ ఇన్స్పిరేషన్